శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా సెలబ్రిటీ భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది తెలుగు సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తూ ఈ వారం రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితులు ముందుగా తెలియజెప్పుకుందాం. గురువుగారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో ఉంటూ ఉండగా, కేతు సింహరాశిలో, చంద్రుని యొక్క స్థితి మకర రాశిలో, బుధ కుజ రాహువులు ముగ్గురు కూడా కుంభరాశిలో ఉంటూ ఉండగా, రవి శని శుక్రుల యొక్క సంచారము మీనరాశిలోకి వచ్చి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహస్థితుల సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి శని శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారితో కలిసిన రవి గారి యొక్క సంచారము అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని చాలా బాగా పెంచుతూ చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇటు శనిగారితో కలియడం వల్ల కానీ, శుక్రాచార్యుల వారితో కలియడం వల్ల కానీ రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంటుంది అని చెప్పచ్చు. మిత్రక్షేత్రంలో కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు. అయితే శత్రుగ్రహాలతో కలిసిన సంచారం అయినప్పటికీ కూడా రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పాలి. అలాగే శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాన్నే సూచిస్తూ ఉంటుంది. ఇక బుధ కుజ రాహువుల యొక్క స్థితి సంచారము, ఇక్కడ బుధుడితో కలిసిన రాహు కానీ, కుజుడితో కలిసిన రాహు కానీ కొంత దోషభూయిష్టంగానే ఉంటారు. వీటికి రాసులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా బుధ కుజ రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. గురువుగారి యొక్క 9వ దృష్టి ఈ కుంభరాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఏ చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమన్నా ఫలితాలు ఉన్నాయా అంటే, ఇక సమ్మేళన ఫలితాలు ఏమీ లేవు. దృష్టుల ఫలితాలు కూడా ఒక గురువుగారి దృష్టి మాత్రమే కుంభరాశి మీద ఉంది. మిగతా దృష్టులు రాసుల మీద మాత్రమే పడుతూ ఉన్నాయి. కాబట్టి అవి ఏ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఆ రాశికి మనం తెలియజెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ, మనము గ్రహ సమ్మేళనాల గురించి అలాగే దృష్టుల గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈసారి సమ్మేళనాల విషయంలోనే కుంభరాశిలోనూ అలాగే మీనరాశిలోనూ మూడు గ్రహాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్న కారణంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల దుష్ప్రభావమే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజ రాహు బుధ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాదండి, సర్పదోషానికి సంబంధించి అలాగే బుధ రాహువుల యొక్క స్థితి కూడా, ఈ కలయిక మనిషి యొక్క వ్యక్తిత్వం మీద, ముఖ్యంగా పురుషుల మీద చాలా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి కొంచెం బలకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని శుక్రుల కలయిక అనేది మనకి గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ శని శుక్రుల కలయిక ఆకర్షణలని పాడు చేస్తుంది, ఆత్మీయతని పాడు చేస్తుంది, ఆప్యాయత అనురాగాలు లేకుండా చేస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా, అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఏదైనా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ బంధాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కొంచెం వీటికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. తులారాశి వారికి 15 మార్చి నుంచి 21 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. షష్ఠ స్థానంలో రవి శనిలు బాగున్నారు. అలాగే 9వ స్థానంలో గురుగారు బాగున్నారు. లాభస్థానంలో కేతువు బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క స్థితి సంచారము అంత అనుకూలంగా లేదు. కానీ శనిగారి యొక్క స్థితి కానీ, గురువుగారి యొక్క స్థితి కానీ, కేతువు గారి యొక్క స్థితి కానీ చాలా చాలా బలంగా ఉంటూ ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి వీరికి డోకా లేదు అని చెప్పుకోవాలి. అంత అద్భుతం అంటే అంత అద్భుతం. 3 గ్రహాలు ఇంత మంచి పొజిషన్స్లో ఉన్నాయి అంటే తులారాశి వారి పంట పండినట్టే. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సందేహం లేదు. ఎంత కష్టపడతారో దానికన్నా మించిన ఆదాయం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది.
వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, దైవ కార్యాలు బాగా చేస్తారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది, అన్యోన్యత కలిగి ఉంటారు. వ్యక్తిగతంగా మీరు చాలా పరువు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది. అలాగే మీరు ఇంకా ఏదైనా అనుకూలమైన పనులు కావాలి, మనం ప్రారంభించిన వాటిట్లలో విజయావకాశాలు కావాలి అంటే ఈసరికే ప్రారంభించిన పనులన్నీ విజయావకాశాల వైపే దారి తీస్తున్నాయి. ఖచ్చితంగా విజయం చేకూరుతుంది మీకు. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గురుబలం బాగున్నప్పుడు అవని పని అంటూ ఏది లేదు. శనిగారి బలం బాగుంది, కేతు బలం బాగుంది, ఇంకా అసలు చెప్పవలసిన అవసరం లేదు, ఒక్క ముక్కలో చెప్పేసేయచ్చు. ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి అన్ని మంచి ఫలితాలే అని. విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు, స్నేహితులు బాగున్నారు, అలాగే భార్యాభర్తల అనుబంధం బాగుంది, ఉన్నత విద్య చదువుకోవాలి అనుకునేటటువంటి వారికి బాగుంది, ఆశ్రమాలకు వెళ్తారు, ఆలయాలకు వెళ్తారు, అనేక విధాలుగా ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు, స్పిరిచువల్ వాల్యూస్ అన్నీ కూడా పెంచుకుంటారు. చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము సప్తమ స్థానంలోకి వెళ్ళి మరింత ఆదరాభిమానాలు కలుగుతున్నాయి మీకు. పబ్లిక్ విషయంలోనూ అలాగే ఉంది, బంధువర్గ విషయంలోనూ అలాగే ఉంది, మిత్రుల విషయంలోనూ అలాగే ఉంది. ఇవన్నీ కూడా సంతృప్తితో మిమ్మల్ని ఉంచడానికి ఈ గ్రహస్థితులన్నీ పాటుపడుతున్నాయని చెప్పచ్చు. అంత బాగున్నాయి అన్నమాట గ్రహస్థితులు. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకుని మీరు ఆ జీవితాశయాన్ని ఆశయ సిద్ధి కోసం శ్రమ పడుతూ వెళ్ళడమే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉన్నత విద్య చాలా చాలా బాగుంది. ఏది కోరుకుంటే అది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవ్వదు అని లేకుండా ఉంది. కాబట్టి అన్ని రకాల పనులు కూడా అయిపోతున్నాయి. అన్ని అంశాల మీద కూడా చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. నిరుద్యోగులకి నిరుద్యోగం అనేది ఏమీ ఉండదు. ఉద్యోగస్తులు కూడా చక్కగా ప్రమోషన్స్ని చూస్తారు. అన్ని విధాల మెరుగైనటువంటి ఫలితం ఉంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. అనుకున్న ఫలితాల కన్నా కూడా మంచి ఫలితాలు మీకు ఉండి సంతృప్తికరమైన జీవితంలో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.